వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పాలిటెక్నిక్ కాలేజీలో జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని విద్యార్థులు చేపట్టిన కార్యక్రమంలో భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూరా నర్సయ్య గౌడ్ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. విద్యార్థులు గురువారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పోలీసులు లాంటి ఛార్జీలతో గాయపడ్డ వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చాతకాని మాటలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని, జీవో నెంబర్ 97పై వారి పార్టీ మంత్రి భరోసా ఇవ్వలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీవో నెంబర్ 97ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ మరియు త్రిబుల్-ఆర్ వ్యవస్థ నడుస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ప్రభుత్వ విద్యార్థుల కోసం 2,000 కోట్లు ఖర్చు పెట్టకపోవటం సిగ్గుచేటు అని అన్నారు. వారి యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్, వారి భవిష్యత్తుకు సంబంధించిన డిమాండు శక్తి పాలసీని రద్దు చేయాలి, జీవో నెంబర్ 97ని రద్దు చేయాలి. తద్వారా వారికి ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం లాటరల్ ఎంట్రీ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యని ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఒక చిన్న డిప్లొమా కోర్సుగా, స్కిల్ ట్రైనింగ్ కోర్సుగా మార్చడం అనేది అవివేకం అని వాళ్ళు భవిష్యత్తుకు పోరాటం చేస్తున్నారు. వారికి మద్దతుగా తెలుపుతూ మన జరిగినటువంటి లాఠీ చార్జ్, పిల్లలైతే నాకు కండమెంట్ నీళ్ళు వచ్చాయి, నేను చాలా దూరంలో ఉన్నాను, వెంటనే స్పందించాను. బొగ్గలు వెళ్ళినాయి, ఫ్రాక్చర్స్ అయినాయి, జాయింట్స్ ట్విస్ట్ అయినాయి. ఇంత పాశవికంగా ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం చేయలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా విచక్షణ రహితంగా పిల్లల్ని లాఠీ చార్జ్ చేసేటువంటి అధికారుల మీద కూడా తీసుకోవాలి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఎంపీ కానీ, లేకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తాం. మంత్రి గారు చూస్తుంటే నాకు పిటి నవ్వాలన్నా ఏడవాలన్నా తెలియట్లేదు. ఒక మంత్రి మాట్లాడిస్తే రేపు మేము ఓడిపోతాం, మా ప్రభుత్వం ఉండదు. అవును బై 100% డిసైడ్ అయిపోయినారు ప్రజలు. ఇవాళ పెట్టినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నాయకుల్ని బొందబెట్టడానికి పార్టీలకు అతీతంగా ఓటర్లందరూ ప్రజలు డిసైడ్ అయ్యారు. బట్ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఈరోజు ఒక జీవో ఇస్తే ఆ జీవో ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వంలో నడుస్తుంది. ఈరోజు జీవో 97 రద్దు చేసుకుంటే రద్దు అవుతుంది. ఆ మాత్రం కూడా సెన్స్ లేకుండా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. వీళ్ళు కేవలం క్యాష్ అండ్ క్యారీకే ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం కానీ అంతా డబుల్-ఆర్ ట్యాక్స్, నియోజకవర్గాల్లో త్రిబుల్-ఆర్ ట్యాక్స్. మీకు తెలుసు కదా, నియోజకవర్గాల్లో త్రిబుల్-ఆర్ ట్యాక్స్, రాష్ట్రంలో డబుల్-ఆర్ ట్యాక్స్. దీనికే పరిమితం అయ్యారు. ఇట్లాంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని బండకేసి కొట్టినా కూడా నేనైతే అవకాశం ఉంటే ఈ ప్రభుత్వాన్ని మత్తుమందు అనస్థీషియా చేయకుండా ఆపరేషన్ చేయాలని నా కోరిక ఉంది. అనస్థీషియా చేయకుండా ఫైల్స్ ఆపరేషన్ చేస్తే అంత బాధ ఏది ఉండదు. అందరికి అట్లా చేయాలని నాకు ఉన్నది. కోదండరామ గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఒట్టిగా పవర్లో లేనప్పుడు నీతులు చెప్తే చాలు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ, అధికార పార్టీ, ఒక ప్రొఫెసరు అని చెప్పుకుంటారు, ఉద్యమ నాయకుడు అనుకుంటారు. మరి నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ప్రజల తరఫున ఒక అధికార పార్టీలో ఉండి కూడా మాట్లాడినా కదా. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ధర్నా చాకు బంద్ చేసే వ్యతిరేకంగా, మా ప్రభుత్వాన్ని మంచిది కాదు అని టీవీలో మాట్లాడితే మీరు అన్ని మూసుకొని ఉండటం న్యాయమా? పదవులు ఉంటాయి, పోతాయి. ఏం పదవి? పీకే పదవి. ఎమ్మెల్సీ, 2 గవర్నమెంట్లు, నెలకొక 1,00,000. ఇక్కడ ఏ జంక్షన్లో కూర్చున్నా కూడా రోజుకు ఒక 1,000 రూపాయలు అడుక్కుంటే కూడా వస్తాయి. మానవత్వం, వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ఉండే పదవుల. అందుకొరకు విద్యావంతులు, తెలంగాణ ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందని నా యొక్క విజ్ఞప్తి.